ట్రక్కులు, ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో ట్రాఫిక్ పద్మ వ్యూహంలో హైదరాబాద్ చిక్కుకుపోయింది. పెట్రోల్ కోసం కార్లు, బైకులు బంకులకు క్యూ కట్టాయి. దీంతో మహానగరం రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బైకులు ఒక్కసారిగా రోడ్లెక్కడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్ జంక్షన్, ఐకియా, డిఎల్ఎఫ్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు. అసలు రోడ్లపైన ఎక్కడా పోలీసులు కనిపించడం లేదు. సిటీలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు చక్రబంధనంలో చిక్కుకున్నారు. అసలే ట్రాఫిక్ జామ్ ఉందంటే దీనికి తోడు సాయంత్రం సమయాల్లో ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు, చిరు వ్యాపారులు తోడవడంతో ఎటు చూసినా ట్రాఫిక్ జామే కనిపించింది. మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు చిక్కుకుపోయాయి. సిగ్నల్లు, చౌరస్తాలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్, బ్రిడ్జిలు అన్న తేడా లేకుండా ప్రతి చోట ట్రాఫిక్ జామ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. నత్తను తలపించే వేగంతో వాహనాల్లో ముందుకు వెళ్లలేక, అలాగని వెనక్కు వెళ్లలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ దూరానికి కూడా గంటల సమయం పడుతోంది. 2-3 కిలోమీటర్ల దూరం పాటు వాహనాలు నిలిచిపోవడంతో ఏం చేయాలో కూడా వాహనదారులకు పాలుపోవడం లేదు. ఈ సిట్యుయేషన్ను కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రక్కులు, ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాద్ చిక్కుకుపోయింది. పెట్రోల్ కోసం కార్లు, బైకులు బంకులకు క్యూ కట్టాయి. దీంతో మహానగరం రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బైకులు ఒక్కసారిగా రోడ్లెక్కడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్ జంక్షన్, ఐకియా, డిఎల్ఎఫ్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు. అసలు రోడ్లపైన ఎక్కడా పోలీసులు కనిపించడం లేదు. ట్రక్కులు, ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ఐటీ కారిడార్లో టోటల్గా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లుకు సంబంధించి ఇప్పటికే వీళ్ళంతా వైపు ట్రక్ డ్రైవర్లంతా సమ్మెలు చేరినటువంటి నేపథ్యంలో ఇవాళ నుంచి పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి ట్రక్ డ్రైవర్లు కూడా పూర్తి స్థాయిలో సమ్మెలు చేస్తున్నట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ట్రక్కులు, ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ బంకులకు భారీగా క్యూ కట్టినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఈ వార్త బయటకు రాగానే మహానగరం పూర్తిగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. ఎక్కడా కూడా కనీసం ట్రాఫిక్ పోలీసులు కల్పించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా ఐటీ సెక్టర్ లో ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆఫీసెస్ నుంచి బయటకు వస్తుంటారు కాబట్టి ఇది ఇంటికి వెళ్ళేటువంటి సమయాల్లో ఎక్కడా కూడా
ట్రాఫిక్ పోలీసులు లేరు. ఎక్కడెక్కడ వైపు జామ్ అవుతున్నటువంటి సందర్భంగా వాటిని బేస్ చేసుకొని మొత్తం ప్రధాన కూడలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయాయి. దాదాపు 2 గంటలుగా 2 కిలోమీటర్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇది. ఐక్య, మైండ్ స్పేస్ జంక్షన్, బిఎల్ఎఫ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ మొదలుకుంటే పూర్తిగా ఐటీ ఏరియా ట్రాఫిక్ లో పూర్తి స్థాయిలో చిక్కుపోయినటువంటి ఐటీ ఉద్యోగులు అయితే కనిపిస్తున్నారు. ఇదే తరుణంలో కనీసం ఎక్కడ కూడా అధికారులు కనిపించకపోవడం, వారిని జనాలని ఎదురవడంతో ఎక్కడికెక్కడ స్వతహాగా ప్రజలు వాహనదారులే ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ ఎవరు కూడా వినడం లేదు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి తీసుకుంటే ఇప్పుడు 5 గంటల వరకు ఒక రకంగా ఉంది సార్. కానీ 5 నుంచి ఇప్పుడు టైం దాదాపు 8:30 దగ్గరలో ఉంది. 8:30 అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8-20 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ లో కనీసం 2 కిలోమీటర్లు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ కోసం ఓవైపు క్యూ లైన్లకు వస్తున్నటువంటి వాహనదారులు ఒకవైపు, ఇక మరోవైపు ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి వాహనదారులు మరోవైపు. ఇక్కడ కూడా కనీసం ఆ వాహనాలు ముందుకు కదలట్లేదు. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కనీసం ముందు చూపు లేకుండా పోలీసులు దీంట్లో చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సైబరాబాద్ పరిధిలో మాత్రం పూర్తిగా పోలీసుల ఫెయిల్యూర్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, అక్కడి నుంచి కుకట్పల్లి అంటే సైబరాబాద్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రధాన రహదారులు పూర్తిగా జామ్ అయిపోయాయి. 6 గంటలకు బయలుదేరినటువంటి ఆఫీసుకు బయలుదేరిన వారు కనీసం 2-3 కిలోమీటర్లు కూడా ముందుకు వెళ్ళలేక ఎక్కడికక్కడ స్పష్టంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇట్లాగే కొనసాగుతూ రాత్రి 12 గంటల వరకు కూడా కనీసం వారు ఇళ్లకు చేరినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెక్కడ జంక్షన్లు పూర్తిగా జామ్ అయిపోయాయి. ఆ సిగ్నల్స్ వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. వాటినన్నింటినీ కూడా ఆఫ్ చేశారు. అరాకొరా 1-2 ట్రాఫిక్ సిబ్బంది ఉన్నప్పటికీ వారు మేనేజ్ చేయడం కష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకవైపు పెట్రోల్ బంకుల దగ్గర దేశవ్యాప్తంగా డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ బంకుల దగ్గర భారీగా ఇట్లా వస్తున్నటువంటి సందర్భం ఉన్నాయి. కనీసం ముందు చూపుతో పోలీసులు రోడ్లపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఆ వాహనాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు పెట్రోల్, డీజిల్ లేదని స్లో స్టాక్ బోర్డు పెట్టడంతో అక్కడే ఉండి పడిగాపులు కాస్తూ చాలా మంది రోడ్లపైనటువంటి బంకుల దగ్గర జామ్ అయినటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఉండేటువంటి ట్రాఫిక్ కాబట్టి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ జాములు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పద్మ వ్యూహం లాగా ఇవాళ ట్రాఫిక్ ఉంది. గతంలో ఎప్పుడు 10 ఏళ్ల తెలంగాణలో కావచ్చు, 10 ఏళ్ళు అంతకు ముందున్నటువంటి యునైటెడ్ స్టేట్ లో కావచ్చు, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కనీసం అధికారులు దీనిపైన స్పందించకపోగా ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అధికారులు కూడా లేరు. వారెవరు కూడా అంటే ఈ గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ట్రాఫిక్ జామ్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏర్పడినప్పుడు లాండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా రోడ్లపైన ఉండేవారు. ఇవాళ లాండ్ ఆర్డర్ లేదు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరు కూడా రోడ్లపై తూతు మంత్రంగా కనిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రాత్రి 12 అయినా కూడా వారు వాళ్ళ ఇళ్లలోకి చేరుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని చెప్పడానికి ప్రస్తుతం టీ న్యూస్ లో వస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూసుకోవచ్చు. ఆ విజువల్స్ లో ఎక్కడికక్కడ నరకాన్ని తలపించే విధంగా ఇవాళ ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని మరి ఇప్పటికైనా అధికారులు వార్తా ప్రసార ఛానళ్ల ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ చూసి మేల్కొంటారా లేదా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తాను వెళ్తున్నటువంటి కాన్వాయ్ని నేను ట్రాఫిక్ లో వెళ్తాను, నాకు ట్రాఫిక్ ఆపొద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దృష్టికి ఇది చేరే వరకు కూడా కనీసం ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు దీనికి అందించేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వాహనదారులు తీవ్ర ఆవేదనతో వాళ్ళ ట్రాఫిక్ లో ఇరుక్కొని తమకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఇవాళ మనం ఐక్యాన్ని చూసుకుంటే కేపీహెచ్బీకు వెళ్ళేటువంటి మియాపూర్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కొండాపూర్ మీదుగా వెళ్తుంది, హైటెక్ సిటీ మీదుగా. అది ఆ ట్రాఫిక్ అయితే పూర్తి స్థాయిలో దాదాపు 3 గంటలుగా కిలోమీటర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ జాములు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఈ జామ్ తో ఇంటికి వెళ్ళేటువంటి వారు కూడా ఆలస్యం అవుతున్నటువంటి సందర్భంలో వారికి ఫోన్లు చేసుకుంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు దీనిపైన రెస్పాండ్ అయ్యి
ఈ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి నియంత్రణ చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా వాహనదారుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఇట్లాంటి ట్రాఫిక్ నుంచి కాపాడడానికి కనీసం పోలీసులు రెస్పాండ్ అయ్యి దీనిపైన ఇట్లాంటి న్యూస్ చూసైనా రోడ్లపైకి వస్తే బాగుంటుందని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక టీవీ ఛానళ్లు ఇవాళ మధ్యాహ్నం నుంచే పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయి, వాహనదారులు భారీగా బంకులకు చేరుకుంటున్నారనేటువంటిది వార్తలు ప్రసారం చేశారు. కనీసం దాన్ని చూసైనా అధికారులు రెస్పాండ్ అయ్యి ఒకవేళ ఇట్లాంటి జామ్ ఏదైనా అయితే మనం అలర్ట్ గా ఉండాలి కదా అనేటువంటి ముందు చూపు లేకుండా గతంలో హైదరాబాద్ పరిధిలో కూడా ఒక ఈవెంట్ లో ఇట్లానే పోలీసులు బిహేవ్ చేసి అమాయకుల పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ట్రాఫిక్ జామ్ నుండి వాళ్ళు బయటపడాలంటే ఖచ్చితంగా దీనిపైన అధికారులు రోడ్లపైకి రావాలి, రోడ్లపైన ఉండి ఈ ట్రాఫిక్ ని నియంత్రించాలి, సరైనటువంటి ట్రాఫిక్ గైడ్ లైన్స్ తీసుకొచ్చి అంటే ఇవాళ ఈ ఒక్కరోజు కాకుండా భవిష్యత్తులో కూడా ఇది ఉత్పన్నం కాకుండా చేసుకోవాలి. గత వారం 10 రోజులుగా పోలీసులు మాత్రం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు పనితీరు పైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు కూడా చెప్తున్నారు, చాలా మంది వాహనదారులు కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు రిస్ట్రిక్ట్ చేయట్లేదని చెప్తున్నారు. రోడ్లపైన ఉండేటువంటి పోలీసులు కనీసం దీన్ని ఈ ట్రాఫిక్ నియంత్రించాల్సినటువంటి పోలీసులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇవాళ కేవలం పెట్రోల్ బంకుల ఆధారంగానే పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి వారి మూలంగా మధ్యాహ్నం నుంచి జామ్ అయింది. అయితే దాన్ని బేస్ చేసుకొని కనీసం ముందస్తు చర్యలు తీసుకోవడమో లేదంటే ట్రాఫిక్ ని రెగ్యులైజ్ చేయడమో చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఆల్టర్నేట్ రూట్స్ అన్నా చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు చెప్పకపోవడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. గతంలో మనం అనేక సార్లు న్యూస్ లో చూసాం, యుఎస్ లాంటి డెవలప్ చెందినటువంటి దేశాల్లో ఒకసారి జామ్ అయితే 4-5 రోజులు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని అదే పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ లో ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇక్కడిక్కడ జామ్లు ఉన్నాయి. దీన్ని ఇప్పటికైనా పోలీస్ శాఖ గుర్తించి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాత్రం వాహనదారులు ప్రధాన డిమాండ్ గా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.